హాయ్ అండి. ఏంటా బాక్సులు పెట్టుకుని ఎలా వచ్చేస్తున్నాను అనుకుంటున్నారా? కుల్ఫీ, ఐస్ క్రీమ్ ఒకే ఒక లిక్విడ్తో ఇన్ని రకాలు చేసేసాను. అది ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా వచ్చిందో ముందుగా కుల్ఫీ చూసి చెప్తాను. అన్నీ ఒకే టేస్ట్ ఉంటాయి అనుకోండి, కాకపోతే షేపులు మటుకు వేరనమాట. ఈ పిల్లలకైతే రకరకాలని ముచ్చట పడతారు. చాలా బాగుందండి. తిని కొలిది తినాలనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకి ఐస్ క్రీము, కుల్ఫీ ఇలా సపరేట్గా ఇస్తే బాగా ఇంట్రెస్ట్గా తింటారు కదా చిన్నపిల్లలకి. అదో మ్యాజిక్ కింద ఉంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. ముందుగా మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇప్పుడు బ్రౌన్ షుగర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ మిక్సీ పట్టుకునే లోపు ఈ డ్రై నట్స్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా తురుము పెట్టుకుంటే ఐస్ క్రీమ్లో కానీ కుల్ఫీలో కానీ వేసుకోవడానికి బాగుంటుంది. ఇది ఆన్లైన్లో బుక్ చేశాను నేను. డ్రై నట్స్ని చాక్తో అయితే మనం కట్ చేయలేము. ఇలా అయితే భలే ఈజీగా వచ్చేస్తున్నాయి. జ్యూస్లో వేసుకోవడానికైనా, ఐస్ క్రీమ్లో అయినా, కేకుల్లో వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇవన్నీ కలిపి ఒక ప్లేట్లో వేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం జ్యూస్ మిక్సీ పెట్టుకుని తెచ్చుకున్నాం కదా, దీంట్లో ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలు చిక్కటివి ఫ్రిడ్జ్లో పెట్టించాను నేను. అది వేసుకుని ఇప్పుడు విప్పింగ్ పౌడరు ఒక 4 స్పూన్లు వేస్తున్నాను. విప్పింగ్ క్రీము దొరికితే వేసుకోండి. విప్పింగ్ పౌడర్ ఉందని నా దగ్గర పౌడరే వేస్తున్నాను. ఇప్పుడు ఈ కుల్ఫీ చేసుకునే ట్రే తెచ్చుకుని దాంట్లోని ఈ డ్రై ఫ్రూట్స్ ముక్కలన్నీ కొంచెం కొంచెంగా అడుగుని వేసుకుని ఈ పైన మనం చేసుకున్న జ్యూస్ని వేసేసుకోవాలి. ఇలా 2-3 సార్లు కొడితే అది కరెక్ట్గా సెట్ అయిపోతుంది లిక్విడ్. పైన డ్రై ఫ్రూట్స్ చిప్స్ వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటమే. మళ్ళీ ఐస్ ఉన్న దాంట్లో వేసాను. అలాగే ఐస్ క్రీమ్కి ఓ బాక్స్లో పెట్టి ఈ 3 రకాలు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మా పిల్లలైతే ఈ ఐస్ క్రీమ్ ముందు ఫ్రిడ్జ్లో పెట్టకుండానే ఇచ్చేయమన్నారని మామిడికాయ ముక్కలు వేసి ఇలా రెడీ చేసి ఇచ్చేసాను. మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టా. ఈ రెసిపీ ఎలా ఉందో